నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు యనమల దివ్య, దాట్ల సుబ్బరాజు, యనమల ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి మంత్రికి వివరించారు. అనంతరం అజెండా అంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశుసంవర్ధక శాఖల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి ఆయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లా అటు శాసనసభ్యులతో కార్పొరేషన్ మరియు మిగతా ప్రజాప్రతినిధులు అధికారులతో యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి సంవత్సరం 2025 ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇన్ఫాక్ట్ 26-27లో కూడా అదేవిధంగా దానికంటే ప్రక్రియ చెందిన అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి అదేవిధంగా 1,90,000 దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ వాటర్ కొన్ని ఛానల్స్ ఇంకా ఇస్తున్నారు. ఇంకా అవసరం లేదు, దాన్ని ఆర్గనైజ్ అందరూ ఎమ్మెల్యేస్ అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తూ ఉంటున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందు అయితే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్ కావాల్సిన ఆఫీసులు చెప్తారు కాబట్టి, అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లో చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లో చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ జరగకుండా పరిపాలన ముఖ్యమంత్రి గారి యొక్క యువనాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ఆ వాట్సాప్ అంటే ఇదంతా జనరల్గా వెబ్సైట్ క్రియేట్ చేయడం, దాన్ని ఓపెన్ చేయడం అయిన డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్ మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు.
మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండాలో అందరికి కూడా ఈ వాట్సాప్ ద్వారా ఏమేమి ఉపయోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కలిగించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడ ఉన్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయ స్టాఫ్ వెళ్ళి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏదైనా అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా పేమెంట్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి, కానీ కంప్లైంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్ ప్రతి ఒక్కరికి సోలార్ వాళ్ళకి 0 ఖర్చు ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకి కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కంట్రోల్ చేసి మనకి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఎస్సీ ఎస్టీ, ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైన తొందరగా కంప్లీట్ చేస్తా ఉంటాం. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ వీక్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్ కూడా. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా యాక్చువల్గా ఆల్రెడీ ఒక 20 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉంటాయి, 70 కొత్తగా పెట్టే అన్నా క్యాంటీన్ ఫస్ట్ వీక్లో ఇనాగ్రేట్ చేస్తారు. మరొక 20 కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్ యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఫాలోఅప్ చేసి అది కాకుండా హౌస్ సైట్స్ కోసం కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంతేకాకుండా ఫ్లవర్ ప్రాజెక్ట్ కెనాల్స్ ఏదైతే ప్రభుత్వంలో మట్టి దాన్ని అక్కడ వేశారు. మట్టి వేయడం కోసంగా దాన్ని కొన్నారు, ల్యాండ్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు కాబట్టి మాది అని వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేశారు, దాన్ని కేంద్రంతో కూడా కన్సల్ట్ చేయాలి తప్పదు. కన్సల్ట్ చేసి హౌస్ సైట్స్ కాబట్టి ముఖ్యమంత్రి ద్వారా ఫాలోఅప్ చేయించి దాన్ని తీసుకుని హౌస్ సైట్ చేయడానికి ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన యాక్చువల్గా టైం అడిగారు. గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. నేను కూడా మాట్లాడే యాక్చువల్గా తొందరలో చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఏదైతే రైట్ చేశారో దాన్ని కలెక్టర్ గారికి పార్టీ ఇచ్చారు. వాటిని కూడా నెక్స్ట్ మీటింగ్లో పూర్తి చేయడం. థ్యాంక్ యూ.